అందరికీ. ఈరోజు నేను కార్తో 10,000+ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. రోడ్ ట్రిప్స్ పోయినా, సిటీలో డ్రైవింగ్ చేసిన, ట్రాఫిక్లో కానీ అన్నింటిలో టెస్ట్ చేసిన. ఈరోజు ఈ వీడియోలో మనకి కంఫర్ట్, పర్ఫార్మెన్స్, ఇంకా రోడ్ ట్రిప్స్ గురించి, ఛార్జింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ కార్ మీకు సెట్ అవుతుందో లేదో. ఫస్ట్ మనకు వచ్చేసి ఛార్జింగ్ ఏంటంటే మనకి ఇంట్లో పెట్టుకుంటే 300 రూపీస్ కన్నా తక్కువ అవుతుంది మొత్తం ఫుల్ రేంజ్కి. సో ఎట్లా అంటే ఒక 300 కిలోమీటర్స్ పెట్టుకుంటే మనము 300 కన్నా ఒక 1 రూపీ పర్ కిలోమీటర్ లాగా అనుకోండి. నార్మల్గా అయితే 87 పైసా ఎంత ఉంటుంది. అది మనకి డైలీ యూజ్గా ఇంట్లో ఉన్నప్పుడు. రోడ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ పెడతాము. ఫాస్ట్ ఛార్జింగ్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ పెట్రోల్ డీజిల్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఏముండదు మీకు. మళ్ళీ పెట్టుకునేటప్పుడు కొంచెం వెయిట్ చేయాలి కదా ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు. అప్పుడు నేనైతే నా ట్రిప్స్లోకి వెళ్ళినప్పుడు తినడం కానీ, పడుకోవడం కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ అట్లా చేసిన. మీరు కూడా అట్లనే చేయొచ్చు. నాకు పెట్రోల్ కార్స్లో ఈ కార్లో డిఫరెంట్ మోస్ట్లీ అనిపించింది అంటే అదొకటే, వెయిటింగ్ పీరియడ్ ఒకటే అనిపించింది. మిగతాదంతా సేమ్ ఉంటుంది. అండ్ ఇంకో ప్రాబ్లం వచ్చేసారంటే మనము ఎప్పుడైనా ఛార్జింగ్ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ తక్కువైంది అనుకో, 15% కన్నా బిలో వచ్చినప్పుడు మనకి చాలా స్లో అయిపోతుంది కారు. సో మీరు అట్లా చేయకుండా ఒక 100 కిలోమీటర్స్ ఉన్నప్పుడే వెళ్తున్న వేలో ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా బెటర్. మేమైతే వేసినాము. ఫస్ట్ టైం ఏమైందంటే మేము అట్లా చేయకుండా నార్మల్గానే వెళ్ళిపోయినాము, లాస్ట్కి పెట్టుకుందామని. అప్పుడు మాకు చాలా ప్రాబ్లం అయింది. నైట్ టైంలో ఇట్లా 2-3 AM మేము గంటలు ఇట్లా మెల్లగా తిరుగుకుంటా పెట్రోల్ స్టేషన్లో అడుక్కున్నాము నార్మల్ ప్లగ్ ఛార్జింగ్ పెట్టడానికి. సో అట్లా కావద్దు అంటే మీరు ప్లాన్ ఉండాలి కొంచెం. నార్మల్గా అయితే నేను గూగుల్ మ్యాప్స్ అస్సలు నమ్మకండి. గూగుల్ మ్యాప్స్ వేస్ట్. దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ చూపిస్తుంది కానీ ఛార్జింగ్ స్టేషన్ వెళ్ళినాక ఉండవు అసలు అక్కడ అడిగితే ఏం చెప్పరు, ఉండవు అని చెప్తారు. నాకు తెలిసి అది ఫ్యూచర్లో అప్లోడ్ చేయొచ్చు కానీ ఇప్పుడు అయితే ఏమి ఉండవు అవి. టాటా ఛార్జింగ్ యాప్ ఉంటుంది, అది యూజ్ చేయండి. దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ చూపించిన యాప్ స్టేషన్స్ అయితే పక్కా ఉంటాయి మనకి. సో వెళ్ళినప్పుడు పక్క మనకు ఒక గ్యారంటీ ఉంటుంది ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయని. మీరు ఆ యాప్ నుంచే పే చేసుకోవచ్చు, ఎన్ని కిలోవాట్స్ ఎంత అమౌంట్ పెట్టాలని అంతా సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్లానింగ్ అదంతా అవసరం లేదు. జస్ట్ నైట్ మొత్తం ఇంట్లో నార్మల్ ఛార్జింగ్ పెట్టుకొని పొద్దున డే మొత్తం ఎంత తిరగచ్చు. 300 కిలోమీటర్స్ అంటే ఎక్కువ ఇంటి దగ్గర తిరగడానికి. ప్లస్ మనం ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ఓన్లీ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూసుకోవాలి, మన లొకేషన్ రీచ్ డెస్టినేషన్ చూసుకోవాలి. అదే సేమ్ టాటా యాప్లో చూడాలి. టాటా యాప్లో స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూపెడుతుంది. ఆ స్టేషన్స్ మళ్ళీ గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసి ఇట్లా ఒక స్టాప్ పెట్టుకుంటాం కదా, స్టాప్ పెట్టుకుంటూ వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు లాంగ్ ట్రిప్స్లో కూడా. ఎలక్ట్రిక్ ఛార్జింగ్లో ఎలక్ట్రిక్ కార్లో నేను చిక్మంగళూరు వరకు పోయినా, ఇంకా మా ఫ్రెండ్స్తో సూర్యలంక బీచ్ పోయినా. నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడైతే ఈ ప్లేసెస్కి వెళ్ళా. చిక్మంగళూరు వచ్చేసి 2005 కిలోమీటర్స్ ట్రిప్ అది టోటల్గా. ఎలక్ట్రిక్ కార్లోనే ఈ మధ్యలో ఇంకా డెవలప్డ్ కాలేదు స్టేషన్స్. అప్పుడు వెళ్ళా అంటే కొంచెం కష్టమని చెప్పాలి కానీ సాధించడం ఎట్లా అట్లా. సో మనకి కంఫర్ట్ వచ్చేసి చాలా స్పేషియస్ ఉంటుంది. నేను 3 మెంబర్స్తో సూర్యలంక బీచ్ పోయినాము. అప్పుడు కూడా ఒక 9 కలవనుకున్నారు, 2 ముందట డ్రైవింగ్ చేసుకుంటున్నాడు ఒకడు. అట్లా మంచిగా కంఫర్ట్గా వెళ్ళాము. ఇంకా చిక్మంగళూరుకి వెళ్ళేటప్పుడు నేను ఇంకోటి వెళ్ళినాము. అక్కడ వెనకాల మొత్తం సామాన్లు పెట్టేసినాము మేము. ముందట 2 కూర్చుండే పడుకున్నాం, ఈజీగానే వండుకున్నాం, అంతా వెళ్ళిపోయింది. డిస్కంఫర్ట్ అన్నట్టు ఎప్పుడు ఒకసారి కూడా అనిపించలేదు. సో మనకి పర్ఫార్మెన్స్ వచ్చేసి మనము సిటీ ట్రాఫిక్లో స్టక్ అయినా, ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు హైవేలో స్పీడ్ కావాలన్నా రెండింటికి పర్ఫెక్ట్ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే సిటీలో ఆటోమేటిక్ కదా, మనకి జస్ట్ ఇట్లా కొంచెం బ్రేక్ వదలంగానే ఒక 10 స్పీడ్లో వెళ్తుంది మనకి, యాక్సిలరేషన్ ఇవ్వకముందుకే. సో మనం మెల్లమెల్లగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి హైవే వచ్చేసి మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 160 వెళ్తుంది. సో మనకి దీంట్లో డ్రైవ్ మోడ్ అని ఉంటుంది. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఫన్లో మనకి 0 to 90 స్పీడ్ వెళ్తుంది. తర్వాత ఫాస్ట్ అని ఉంటుంది. ఫాస్ట్లో 90 to 130 వెళ్తుంది. తర్వాత ఫీల్డ్లెస్ లాస్ట్ అది. దాంట్లో 130 to 160 వెళ్తుంది. 160 కూడా నార్మల్గా 150 వెళ్తుంది. 160 అంటే కొంచెం ఖాళీ ఉండి రోడ్ అస్సలు వెళ్ళినప్పుడు అప్పుడు 160 వెళ్ళొచ్చు. మనం 160 మోస్ట్లీ వెళ్ళలేము ఈ ఓవరాల్ వాటి మీద తప్ప. సో మనకి స్పేస్ వచ్చేసి ఇంత ఉంటుంది. ఇది మొత్తం వెనకాలకి కూర్చోము, కానీ కూర్చున్నా కానీ వెనకాల స్పేస్ అయితే ఉంటుంది నార్మల్గా మనం కూర్చోడానికి.
కొంచెం కొంచెం పెద్ద ఉంటే మనం కొంచెం ఈ సీట్ ముందర కనుకుంటే అది కూడా సరిపోతుంది. మొత్తం వెనకాల కలిపి 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు పెద్దోళ్ళు. బూట్ స్పేస్ వచ్చేసి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఉంటుంది లోపల. మోస్ట్లీ మనకు కావాల్సిన అన్ని థింగ్స్ సరిపోతుంది. నేను కూడా బట్టలు, స్టవ్, బ్లాంకెట్స్, షూస్ అవన్నీ చాలా పెద్ద పెద్ద డబ్బాలు తీసుకెళ్ళాను చిక్మంగళూరుకి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సరిపోకపోతే మనం ఇవి సీట్స్ ముందు కనుకొచ్చినాయి, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ముందు కన్నా. సో నార్మల్గా ఏదైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు అది అన్నా కానీ స్పేస్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మనకి లోపలికి వచ్చేసి 2 మెయిన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇది ఒకటి ఓవరాల్గా మ్యూజిక్కి, నావిగేషన్కి అన్ని. దీంట్లో మనం నావిగేషన్ పెట్టుకొని ఈ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. ఈ స్క్రీన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్యాటరీ ఇన్ఫో, డ్రైవ్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్ పెట్టగానే ఇందులో పెట్టిన నావిగేషన్ ఇందులోకి వస్తుంది. ఇంకా మనకు వచ్చేసి మ్యూజిక్ క్వాలిటీ వచ్చేసి మనకి అంత పర్ఫెక్ట్ బేస్ ఉండదు అనిపిస్తుంది, కొంచెం తక్కువనే ఉంటుంది దాంట్లో అయితే. ప్లస్ మనకి క్రూజ్ మోడ్ ఉంటుంది. మనం హైవే మీద వెళ్ళినప్పుడు మంచిగా స్పీడ్ వెళ్ళొచ్చు. ఇది క్రూజ్ మోడ్ స్పీడ్ సెట్ చేసుకోవడానికి. క్రూజ్ మోడ్లో ఇట్లా అంటే అది ఆటోమేటిక్గా యాక్సిలరేషన్ తీసుకుంటుంది. ఇదేమో మనం బ్రేక్ వేసి రెజ్యూమ్ ఉత్తితే ఆటోమేటిక్గా మనం ఉన్న స్పీడ్లోకి ఆ క్రూజ్ స్పీడ్లోకి వెళ్ళిపోతుంది. అది మంచిగా ఉంటుంది, చాలాసార్లు వాడచ్చు దీన్ని. ఇంకా కాల్ ఎత్తడం, కాల్ కట్ చేయడం, దీన్ని కంట్రోల్ చేయడానికి. ఇది ఆడియోకి. ఇది మనకి వాయిస్ది వస్తా అన్నాడు కానీ ఇట్లా వాయిస్ అసిస్టెంట్స్ వస్తా అన్నాడు కానీ ఇంకా రాలేదు. మరి దాని గురించి వెయిట్ చేయాలి. ఇందులో కూడా కార్ప్లే అప్డేట్ వస్తుంది అన్నాడు కానీ నేను మొన్న 10,000K సర్వీస్కి అయినప్పుడు ఇంకా టైం పడుతుంది అన్నాడు. మరి ఎంతవరకు పడుతుందో తెలీదు. సో మనకి రివర్స్ కెమెరా కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ అదంతా చూసుకుంటే. సో ఓవరాల్గా ఈ కార్కి మనము 8 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు 10కి. నాకైతే చాలా మంచి అనిపించింది కార్ ఎక్స్పీరియన్స్. ట్రావెలింగ్కి కానీ, సిటీలో నడిపేటప్పుడు ట్రాఫిక్లో, వానలో ఎక్కడ నడిపినా కానీ చాలా కంఫర్ట్గా, స్మూత్గా వెళ్ళిపోయింది. మీకు ఏమని చెప్తా అంటే, నేను ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే హ్యారియర్వి కొత్తది వస్తుంది టాటావి, అవి కూడా చూసి తర్వాత తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. బెటర్ రేంజ్, బెటర్ క్వాలిటీ అవి కూడా ఉంటాయి కదా. నేను ఆల్రెడీ సూర్యలంక బీచ్, ఇంకా చిక్మంగళూరు అన్న మా ఫ్రెండ్స్తోనే. ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే ట్రిప్స్ కూడా పోతా, అవి కూడా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.